ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో కొన్ని యాక్టివిటీ గురించి డిస్కస్ చేసాం కదా! సో, ఈ క్లాస్‌లో అంటిల్ యాక్టివిటీ, యూవీ స్టడీ, కాపీ అసిస్టెంట్ చేసిన ఫైల్స్‌లో ఓకే. సో, వీటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, గో టు మోర్ ఆప్షన్స్. డేటా పైప్‌లైన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేద్దాం. టెస్ట్ క్లాస్ ఓకే. సో, పేరు ఏది ఎంచుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో అంటిల్ యాక్టివిటీ అంటే బేసికల్గా ఏంటంటే మనకి సీక్వెల్ సర్వర్లో వైల్ లూప్ ఉంది కదా, సో అదనమాట. అంటే మనం అది ఇటరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకి వైల్ లూప్ ఎలానో అంటే ఒక వైల్ లూప్ లో డిఫైన్ చేసినప్పుడు సర్టన్ కండిషన్ అనేది ఆ కండిషన్ ఫెయిల్ అయిన దాకా ఓకే అది ఇటరేట్ అవుతానే ఉంటుంది అనమాట. సో దాన్ని మనం అంటిల్ యాక్టివిటీ ద్వారా చేయొచ్చు. సో సేమ్ లైక్ మనకి వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అనమాట అంటిల్ యాక్టివిటీ అనేది. సో మీకు ప్రాక్టికల్గా కూడా నేను చూపిస్తాను చూడండి. సో మనకి అంటిల్ యాక్టివిటీ ఇక్కడ చూడండి ఎవరు కదా. ఓకే. సో దీని మీద క్లిక్ చేద్దాం. పేరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. సో అలానే ఒక వేరియబుల్ కూడా క్రియేట్ చేస్తాను నేను ఇక్కడ. టెంపరేచర్ ఓకే. అండ్ డేటా టైప్ వచ్చేసరికి బూలియన్. సో గుర్తుంచుకోండి నేను ఇక్కడ అంటిల్ యాక్టివిటీ తీసుకున్నాను అండ్ ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి బూలియన్ అండ్ ఫాల్స్. ఓకే. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసరికి ఫాల్స్ అన్నమాట. ఇప్పుడు ఈ అంటిల్ యాక్టివిటీ సో ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో డిఫైన్ చేయాలి వేరియబుల్. ఓకే. అర్థమైంది కదా. సో బేసికల్గా నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక వేరియబుల్ డిఫైన్ చేసి ఆ వేరియబుల్ని ఈ అంటిల్ యాక్టివిటీకి సో డిఫైన్ చేశాను అనమాట. అంటే ఇచ్చాను అనమాట. సో విత్ ఇన్ ద అంటిల్ యాక్టివిటీ నేనేం చేస్తానంటే లుక్అప్ తీసుకుంటాను. ఓకే. లోడ్ అవుతుంది. దట్స్ మీన్స్ క్రియేట్ టేబుల్ temp check. ఓకే. సో స్టేటస్ వాల్యూ వేర్. ఓకే. సో నేను ఒక కాలం మాత్రమే తీసుకున్నా గైస్ గుర్తుంచుకోండి. నేను ఇక్కడ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఆ టేబుల్ ఒక కాలం మాత్రమే తీసుకున్నాను. ఓకే. అలానే ఒక రికార్డ్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇన్ చెక్ వాల్యూస్. ఓకే. సో యా గుర్తుంచుకోండి. నేను జస్ట్ ఒక రికార్డ్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఏంటి దాని యొక్క వాల్యూ వచ్చేసరికి n అన్నమాట. సో మనం వేరియబుల్ తీసుకుని ఎక్స్పోర్ట్ చూస్తారు కదా ఎన్ ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇది ఫ్యాబ్రిక్ డేటా బేస్ గుర్తుంచుకోవాలి. సో టెంప్ చెక్ అనేది ఒక టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో సింగిల్ కాలమ్ అన్నది తీసుకున్నాం. దాంట్లో ఒక వాల్యూ రికార్డ్ చేసిన ఆ వాల్యూ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లుక్అప్ యాక్టివిటీ తీసుకుంటాను. సో వీటి గురించి అన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది. లుక్ అప్ డేట్. ఓకే. సెట్టింగ్స్కి వెళ్దాం. ఫ్యాబ్రిక్ డేటాబేస్ అండ్ ఫస్ట్ రో క్వైరీ. ఎందుకంటే సో నేను ఫస్ట్ రో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే అక్కడ ఉంది ఒక రికార్డు మాత్రమే కాబట్టి నేను ఫస్ట్ రో మాత్రమే తీసుకున్నాను. అర్థమైంది కదా. ఓకే. సో అదనమాట. సో బేసికల్గా నేను లుక్అప్ యాక్టివిటీ తీసుకున్నాను. ఇక్కడ కనెక్షన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా వేరోస్ అండ్ యూస్ క్వైరీ. ఇక్కడ ఆ క్వైరీ సెలెక్ట్ తీసుకున్నాను అండ్ ఫస్ట్ రో. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక కండిషన్ తీసుకుంటాను. ఇఫ్ కండిషన్. సో కండిషన్ మీకు అర్థమవుతుంది ఏంటి వాట్ ఎగ్జాక్ట్ అనేది. కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఇప్పుడు నేనేంటంటే ఇఫ్ కండిషన్ తీసుకుని ఒక చెక్ చేస్తున్నాను. అంటే ఇక్కడ వచ్చే యొక్క వాల్యూ ఎస్ ఆర్ నో చెక్ చేస్తుంది. ఓకే. బేసికల్ గుర్తుంచుకోండి. మనకు లుక్అప్ యాక్టివిటీ నుంచి ద్వారా ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వచ్చే వాల్యూ ఎస్ ఆర్ నో. ఓకే. సో ఎక్స్ప్రెషన్ ఇక్కడ
ఈక్వల్స్. ఓకే, సో మీ అందరూ తెలుసు ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డాట్ ఇక్కడ పేరు ఇద్దాం, స్టేటస్ వాల్యూ కామా వై అయితే. ఓకే, గుర్తుంచుకోండి. సో ఈ యాక్టివిటీ అంటే ఈ లుక్అప్ యాక్టివిటీ నుంచి వచ్చే అవుట్పుట్ వాల్యూ వై అయితే, సో మీకు డౌట్ రావచ్చు ఈ స్టేటస్ వాల్యూ ఏంటంటే మనకి, సో లుక్అప్ యాక్టివిటీలో ఫస్ట్ రో అంటే మొత్తం వస్తుంది, కానీ ఆ ఫస్ట్ రో నుంచి ఏం కావాలా, ఏదైతే స్టేటస్ వాల్యూ ఉందో అది మాత్రమే కావాలి. ఆ వచ్చిన వాల్యూ తోటి నేను ఇక్కడ కంపేర్ చేస్తాను ఎస్ఆర్. ఓకే, ఇప్పుడు ఈ రాసిన ఎక్స్ప్రెషన్ ట్రూ అనుకోండి, ట్రూ బ్లాక్ లోకి వచ్చి ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అనుకోండి, ఫాల్స్ బ్లాక్ లో ఏదైతే ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సింపుల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను లుక్అప్ తీసుకుంటాను, సారీ ట్రూ బ్లాక్ లోకి వెళ్తాను, ఒక కాపీ డేటా యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే, చెక్ పేరు ఏదైనా ఎంచుకోవచ్చు. సోర్స్ ఇక్కడ లేక్ హౌస్ తీసుకుంటాను, ఏదైనా తీసుకోవచ్చు గైస్, ఇక్కడ పెద్ద ఇష్యూ ఏం కదా. మనకు అర్థం కావడం ఇంపార్టెంట్. అసలు అంటిల్ యాక్టివిటీ ఎలాంటి కేసెస్ లో ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మీకు చెప్పడానికి వస్తుంది. ఓకే, ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఒకసారి. వన్ లైన్ డేటా హబ్, సోర్స్ డేటా. గైస్ గుర్తుంచుకోండి, సోర్స్ డేటా అనేది లేక్ హౌస్ డేటా వాల్యుయేషన్ వర్క్ స్పేస్ నేమ్ అనమాట. ఇక్కడ ఫైల్స్ తీసుకున్నాను అండ్ బ్రౌజ్ చేస్తున్నాను. ఓకే, సో ఒక్కోసారి చాలా స్లోగా ఉంటుంది, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో బట్ డోంట్ వరీ. ఓకే, సో మనకి మార్కెటింగ్ డేటాలో ఒక ఫోల్డర్లో ఏదో ఫైల్ అనమాట. ఓకే, మనకి కాపీ డేటా యాక్టివిటీ కాదు ఇంపార్టెంట్. సో ఒక ఫోల్డర్ తీసుకున్నాను అండ్ ఇక్కడికి వచ్చేసరికి డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే, అండ్ డెస్టినేషన్కి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ అండ్ ఆటో క్రియేట్ టేబుల్, సో డిబియూ స్కీమా అండ్ temp until date. ఓకే, సో పేరు ఏదైనా వచ్చు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. చూడండి ఈ టేబుల్ ఉందా లేదా, సో టేబుల్ అయితే లేదు. ఓకే, సో అర్థమైంది కదా. మనం ఒక కాపీ డేట్ యాక్టివిటీ తీసుకుని సోర్స్ డెస్టినేషన్ కాన్ఫిగర్ చేస్తున్నాం. దాని తర్వాత ఒక సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకున్నాం. ఓకే, అప్డేట్ అప్డేట్. ఓకే, సో ఏదైతే ఉందో ఇది ట్రూ చేస్తుంది. ఓకే, సో బేసికల్గా అర్థం చేసుకుంది గైస్. ఇక్కడ నేను ఒక సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుని ఫస్ట్ లో మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ ని అంటిల్ యాక్టివిటీకి డిఫైన్ చేసినాం కదా, దాని యొక్క వాల్యూని ఏం చేస్తున్నాం, ట్రూ చేస్తున్నాం, అంటే అప్డేట్ చేస్తున్నాం. సో ఇలా మనం ఏంటంటే, సో వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో అదనమాట అంటిల్ యాక్టివిటీ. సో మనం మళ్ళీ చెప్తున్నాను, కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు, బట్ ఇట్స్ వెరీ ఈజీ, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో బేసికల్గా అంటిల్ యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇట్స్ లైక్ వైల్ లూప్. మనం సీక్వెల్స్ వల్ల వైల్ లూప్ ఎలా ఉంటుందో అంటే అది ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు అయిపోతుంది, ఆ స్పెసిఫై చేసిన కండిషన్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఆ కంట్రోల్ అనేది వైల్ లూప్ నుంచి బయటికి వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా, అంటే నేను ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను కదా, ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ఫాల్స్ ఇచ్చా కదా బై డిఫాల్ట్ గా. ఎప్పుడైతే ట్రూ అవుతుందో, నేను బై డిఫాల్ట్ గా వాల్యూ ఫాల్స్ ఇచ్చి దానికి డిఫైన్ చేశాను, నేను ఎప్పుడైతే ఇన్సైడ్ అప్డేట్ చేస్తున్నాను కదా, అది ట్రూ ఎప్పుడు అయిపోతుందో కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. సేమ్ లైక్ వైల్ అన్నమాట. సో మనం ఇక్కడ ఏం చేసినాము, సో సెట్టింగ్స్కి వెళ్ళి ఆ వేరియబుల్ ని డిఫైన్ చేసినాం. దాని తర్వాత యాక్టివిటీస్, ఇక్కడ ఒక లుక్అప్ యాక్టివిటీ తీసుకున్నాం. లుక్అప్ నుంచి మనం ఇందాక ఒక టేబుల్ క్రియేట్ చేసినాం కదా, అది తీసుకుంటున్నాం. అండ్ ఆ వచ్చిన వాల్యూ యొక్క కండిషన్ వెరిఫై చేస్తున్నాం. ఓకే, లుక్అప్ డాట్ డేటా స్టేటస్ వాల్యూ వై ఆర్ అంటే అది ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ట్రూ బ్లాక్ లోకి వెళ్తుంది, ఫాల్స్ అయితే అంటే నో అయితే సో ఫాల్స్ బ్లాక్. మనం ఎటువంటి యాక్టివిటీస్ అనేది స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ కొందాం. ఇక్కడ ఏం చేస్తున్నాం,
కాపీ డేటా యాక్టివిటీ. ఓకే, సో ఇది సోర్స్ అనమాట. సోర్స్ లో మనం ఒక ఫైల్ మాత్రమే తీసుకున్నాం, డెస్టినేషన్. సో మనకి ఇది ఇంపార్టెంట్ కాదు, అసలు వైల్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుంది. సో సెట్ వేరియబుల్ యాక్టివిటీకి వచ్చేసరికి ఇక్కడ నేను ఇందాక ఏదైతే ఫస్ట్ లో వేరియబుల్ క్రియేట్ చేసిందో ఆ వేరియబుల్ యొక్క ఫ్లాగ్ వాల్యూని చేంజ్ చేస్తున్నాను ఇప్పుడు కింద. ఓకే, సో చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది, దాన్ని బట్టి ఫర్దర్ గా మనం ఉంటాయి ఫస్ట్. ఓకే, రన్ చేద్దాం గైస్. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది ఏంటనేది. ఒకవేళ ఇన్ కేసు ఎర్రర్ వచ్చింది అనుకోండి, చూడండి గెట్ అంటే లుక్అప్. వెయిట్ చేద్దాం, ఒక 1 minute దాకా నేను వెయిట్ చేస్తాను. ఓకే, సో మీరు చూస్తే లుక్అప్ యాక్టివిటీ అనేది కంట్రోల్ అనేది ఎక్కడికి వస్తుంది, వెళ్తాం లేదు లోన్ అనేది. ఓకే, సో బేసికల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, అంటిల్ యాక్టివిటీకి వచ్చింది, లోపలికి వెళ్తుంది, లుక్అప్. ఓకే, చెక్ చేస్తుంది. లుక్అప్ నుంచి ఏంటి, కండిషన్ చెక్ అంటే ఇఫ్ యాక్టివిటీ. కానీ ఇక్కడ మనకి కంట్రోల్ అనేది లోనికి వెళ్ళటం లేదు, ఎందుకంటే లుక్అప్ నుంచి వచ్చే వాల్యూ మనం స్పెసిఫై చేసిన కండిషన్ రెండు కూడా మ్యాచ్ అవటం లేదు. సో మీరు ఎంతసేపు అయినా రన్ చేయండి, ఇది ఇంతే ఉంటుంది. ఓకే, లుక్అప్ చేస్తుంది, దాని తర్వాత కండిషన్ చెక్, ఓకే ఫాల్స్, మళ్ళీ ఓకే, ఇలా ఇటరేట్ అవుతానే ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ వైల్. అంటే మనకి డేటా పైప్ లైన్స్ లో చెప్పాలంటే అంటిల్ యాక్టివేట్. సో నేను ఎన్నిసార్లు అని అంతే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫ్లాగ్ వాల్యూని అప్డేట్ చేస్తాను. అప్డేట్ సో ఫ్రమ్ టెంప్ చెక్. ఓకే, సెట్ సో స్టేటస్ వాల్యూ ఓకే, సో నేను అప్డేట్ చేశాను, ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు చూడండి, వై ఉంది కదా, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. చూసారా, ఇమ్మీడియట్ గా కంట్రోల్ ఎక్కడికి వచ్చింది. ఇప్పుడు దాకా ఎక్కడైనా డేటా కంట్రోల్ అనేది లోనాకి వెళ్ళిందా, వెళ్ళలేదు. ఎందుకంటే కండిషన్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ డేటా లోడ్ అవ్వడంలోనే అక్కడ వేరియబుల్ అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది. అదే మీరు ఆ సెట్ వేరియబుల్ యాక్టివిటీ డిఫైన్ చేయకపోతే కంటిన్యూషన్ గా ఇది అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఏదైతే డేటా చెక్ ఉందో అది కంటిన్యూషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీకు కావాలంటే చూపిస్తాను, అది కూడా మీకు డౌట్ ఉంటే. ఒక్క నిమిషం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బయటకు వస్తుంది, మళ్ళీ అది చూపిస్తాను. ఓకే, సో ఐ థింక్ సంథింగ్ ఏంటి, నేను తప్పించింది కండిషన్. ఓకే, ఓకే, సో ఇది ఆపేస్తున్నాను, క్యాన్సిల్ చేద్దాం. ఫార్మ్స్ కరెక్ట్ యాక్టివిటీస్.
అప్డేట్ ఫ్లాగ్. ఓకే, సో బూలియన్ ఇచ్చాను ఇక్కడ. వేరియబుల్స్ బూలియన్ ఫాల్స్. స్ట్రింగ్ ఇచ్చి ఒక నిమిషం చెప్తాను. లేదు అవసరం లేదు, బూలియన్ ఫాల్స్. సో ఒక డౌట్ ఉంటే ఏం చేద్దాం స్ట్రింగ్. ఓకే, సో మళ్ళీ రన్ చేద్దాం. సో అంటే అది మనం ప్రాపర్గానే ఇచ్చాం, బట్ అది స్ట్రింగ్ అని చెప్తుంది అనమాట. సో మీరు స్పెసిఫై చేసిన డేటా టైప్ వచ్చేసరికి బూలియన్, బట్ మీరు ఇచ్చిన వాల్యూ వచ్చేసరికి సో స్ట్రింగ్ అని చెప్తుంది అనమాట. ఈవెంతో నేను ప్రాపర్గా ఇచ్చాను, బట్ చూద్దాం ఏంటని. సో మనం ఇక్కడ ఏం అప్డేట్ చేయలేదు, డోంట్ వరీ. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అక్కడ జస్ట్ టైప్ కన్వర్షన్ చేసాం అనమాట. ఓకే, చూద్దాం ఏంటని. లుక్అప్ వస్తుంది. ఓకే, డేటా చెక్. సో ఒక్కోసారి ఎర్రర్స్ అయితే వస్తుంటాయి, ఎస్పెషల్లీ మనకి రికార్డింగ్ చేసేటప్పుడు, లైవ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తే అది చాలా ప్రాబ్లం అనమాట. ఓకే, సో యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఏంటో ఎర్రర్ వచ్చింది అనుకుంటారు జనరల్గా. వస్తుంది. యా, సో ఎప్పుడైనా సరే ఎర్రర్ వచ్చింది మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ప్రతిసారి సక్సెస్ రావాలని రూల్ ఏం లేదనమాట. మనం ఎర్రర్ వచ్చినప్పుడు కూడా అర్థం చేసుకోవాలి ఏంటనేది. ఓకే, సో టేబుల్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్, బట్ అక్కడ సెట్ వేరియబుల్ యాక్టివిటీ ఫెయిల్ అవుతుంది. చూడండి, ఇప్పుడు సక్సెస్ అయింది, కంట్రోల్ కూడా బయటకు వచ్చేస్తుంది, చూసారా. సో సక్సెస్ అయింది. సో ఇందాక ఎందుకు ఫెయిల్ అయిందంటే పైప్ లైన్. సో చెప్తాను, నేను ప్రాపర్గా నించాను, బట్ ఇక్కడ ఫెయిల్ అయింది. ఓకే, ఇక్కడ నేనేం చేశాను, ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీలో డైరెక్ట్గా టూ స్పెసిఫై చేశాను. ఓకే, అదేం ట్రీట్ చేస్తుంది అంటే స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తుంది. అందువల్ల నేను బూలియన్ కన్వర్షన్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఆ ఇచ్చిన వాల్యూని బూలియన్ కింద కన్వర్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో బట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సో ఇక్కడ వైల్ పండి కంట్రోల్ బయటకు వచ్చింది, ఎందుకంటే ఇనిషియల్గా ఈ వేరియబుల్ ఏంటిది, ఫాల్స్. ఓకే, సో దీని యొక్క వాల్యూ ఫాల్స్ అనమాట. దాన్ని ఏం చేసినాం అంటే కంట్రోల్ అనేది ఎప్పుడైతే ఇన్సైడ్ వెళ్ళిందో అప్డేట్ చేసింది. ఓకే, అందువల్ల అది ఇమ్మీడియట్ గా కంట్రోల్ బయటకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి. ఓకే, ఓపెన్ చేద్దాం. ఇది డిజేబుల్ చేస్తున్నాను, డియాక్టివేట్ చేస్తున్నాను. సో డియాక్టివేట్ చేస్తే ఇంకా అది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది ఎన్నిసార్లు అయినా. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి లాస్ట్లో ఏంటి, జస్ట్ అంటిల్ యాక్టివిటీకి వెళ్ళింది, లుక్అప్ వెళ్ళింది, కండిషన్ చెక్ ఇఫ్ డేట్ యాక్టివిటీ, దాని తర్వాత డేటా లోడ్ అయింది, అప్డేట్ వేరు, దాట్స్ ఇట్, కంట్రోల్ అనేది అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు ఎగ్జిక్యూషన్కి ఇది ఎన్నిసార్లు రన్ అవుతానే ఉంటుంది, ఎందుకంటే మనం ఆ ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని డీయాక్టివేట్ చేస్తాం, ఎటువంటి అప్డేట్ అనేది చేయడం లేదన్నమాట. ఓకే, చూడండి ఇప్పుడు. దీని తర్వాత సో మన డేటా వచ్చిందా రాలేదు అది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మనం కాపీ డేటా చాలా సార్లు చూసినాం, ఇదేం కొత్త ఏం కాదు మనకి.
కొన్ని డేటా వస్తుంది ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఇది చూడండి, ఇప్పుడు కండిషన్ చెక్ కదా, ఇంకోసారి వస్తుంది, రావాలి, వస్తే నేను ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయినట్టు. ఓకే, ఇంకా రన్ అవుతుంది. సో ఇప్పుడు 1 minute. సో ఒక్కోసారి ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది guys. Don't worry. ఒక్కోసారి చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది, ఒక్కోసారి చాలా టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు అప్డేట్ ఫ్లాగ్ అయింది కదా, మళ్ళీ వస్తుంది చూడండి కంట్రోల్. చూసారా, కండిషన్ చెక్ ఎన్నోసారి వచ్చింది ఇక్కడ, రెండోసారి వచ్చింది. ఓకే, సో ఎందుకంటే మన వేరియబుల్ అంతే ఉంది కాబట్టి మనం అప్డేట్ చేయకుండా ఇన్యాక్టివ్ చేస్తాం కాబట్టి. ఓకే, ఇట్స్ లైక్ సేమ్ లైక్ వైల్ లూప్ మనకి ఎలా బిహేవ్ చేస్తుందో అంటిల్ యాక్టివిటీ కూడా అలానే బిహేవ్ చేస్తుంది అనమాట. సో నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను పైప్ లైన్ ఎగ్జిక్యూషన్, ఎందుకంటే ఈ రోజు మొత్తం వచ్చిన అదే రన్ అవుతుంటాం, ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. ఓకే, సో let it cancel first. సో ఇదన్నమాట అంటిల్ యాక్టివిటీ అనేది. సో మీకు క్యాన్సిల్ అయ్యిందా, ఇప్పుడు డిలీట్ చేద్దామండి. సో అలానే, సో ఇప్పటిదాకా మనం చాలా యాక్టివిటీ గురించి డిస్కస్ చేసాం, కానీ కాపీ అసిస్టెంట్ అనేది గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది అయిపోయింది కదా, ఇది రిమూవ్ చేద్దాం. కాపీ అసిస్టెంట్. ఓకే, సో మీరు ఈ డేటా పైప్ లైన్ ఓపెన్ చేసినప్పుడు మనకి యాడ్ యూజ్ కాపీ అసిస్టెంట్ అని ఉంది కదా, సో దీని గురించి నేను ఇప్పుడు చెప్పలేదు అనమాట, ఇప్పుడు చెప్తాను. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓకే, సో అంటే మనం డైరెక్ట్గా కాపీ డేటా యాక్టివిటీ అనేది సో మనం ట్రాక్ చేస్తాం కదా, అలా కాకుండా త్రూ యూఐ ద్వారా కూడా మనం అయితే చేయొచ్చు. సో మనం రెగ్యులర్గా ఏం చేస్తాం, ఓకే లెట్ మీ క్యాన్సిల్. జస్ట్ ఏం చేస్తాం, ఇది తీసుకొని సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి, దాని యొక్క టైప్ ఏంటి, మ్యాపింగ్ ఏంటి, ఇలా మొత్తం కూడా మనం కాన్ఫిగర్ చేస్తాం. అవునా కదా, రెగ్యులర్ మనం ఇప్పటిదాకా చేసిన ఏంటి, సోర్స్, డెస్టినేషన్, మ్యాపింగ్, ఆప్షన్స్, అది ఇది అని రకరకాలుగా ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ ఇవన్నీ చేయకుండా ఏం చేస్తుందంటే కాపీ అసిస్టెంట్ అనేది ఒక యూజర్ ఇంటర్ఫేస్ లాగా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ సోర్స్, డెస్టినేషన్ అన్ని కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, సో డేటా సోర్స్ ఏంటిది, ఫస్ట్ మనకి వన్ లైక్ డేటా హబ్. బట్ అదే బెటర్ అనమాట, ఇది కాబట్టి మీరు చెప్పలేదు అంటారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి. ఓకే, మీకు ఏది కావాలనేది డిఫైన్ చేసుకోవచ్చు. మనం అయితే రెండు చెప్తాం, ఫస్ట్ టేబుల్స్, దాని తర్వాత ఫైల్స్. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి టేబుల్స్ కొన్ని ఉన్నాయి. సో సిఎస్వి చూద్దాం, లోడింగ్ ప్రివ్యూ. చూస్తారు కదా, ఇది ప్రివ్యూ అన్నమాట. సో నెక్స్ట్, సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, మనం డేటా సోర్స్ ఫస్ట్ స్టెప్లో చూస్ చేసుకున్నాం, దాని తర్వాత డేటా సోర్స్ని కనెక్ట్ అయ్యాం, దాని తర్వాత డేటా డెస్టినేషన్. ఓకే, సో నేనైతే వేర్ హౌస్ తీసుకున్నాను. సారీ, ఆల్రెడీ ఉంటాయి అన్నమాట ఎగ్జిస్టింగ్ ఇక్కడ వన్ లింక్ డేటా హబ్లో. సో డెమో వేర్ హౌస్. సో దాని తర్వాత ఇక్కడ లో టు న్యూ టేబుల్ ఎగ్జిస్టింగ్ టేబుల్. ఓకే, సో మనం ప్రతిసారి లో టు న్యూ టేబుల్ తీసుకున్నాం. ఎగ్జిస్టింగ్ అనేది అఫ్కోర్స్ మీరు కావాలంటే ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ ఏంటంటే మనకి ఈజీగా ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అది ఇస్తుంది అనమాట, అంతకు మించి ఏం లేదు. ఓకే,
సో నేను ఈ టేబుల్ ఉందో లేదో చెక్ చేద్దాం ఫస్ట్, లేకపోతే ఎర్రర్ వస్తుంది అసలు. స్టార్ట్ ఫ్రమ్. ఓకే, లేదులేండి. కరెక్ట్. సో ఇప్పుడు చూస్తే మీరు, నేను కొత్త టేబుల్లోకి లోడ్ చేస్తున్నాను. సో స్కీమా వచ్చేసరికి డివ్యూ, దాని తర్వాత టేబుల్, అలానే మ్యాపింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. అన్నీ కూడా స్ట్రింగ్ ఉన్నాయన్నమాట. సో మీకు అడిషనల్గా మ్యాపింగ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అంటే డిలీట్ అంటే నథింగ్ బట్ డిలీట్ అనమాట. ఓకే, అంటే మీరు ఏదైతే కాపీ డేటా యాక్టివిటీ ద్వారా చేయొచ్చు అన్నీ కూడా ఇక్కడ కూడా చేయొచ్చు అనమాట. కాకపోతే అది మనం చేయాలి. ఇది వచ్చేసరికి ఆప్షన్స్, అంటే జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. ఓకే, సో దాని తర్వాత సో ఇవన్నీ చెక్ చేసుకున్నాం ఒకసారి ప్రాపర్గా ఉన్నాయా లేదా. నెక్స్ట్. ఓకే, సో వర్క్ స్పేస్ ఎక్స్టర్నల్. ఓకే, సో మీరు స్టేజింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ అంటే స్టేజింగ్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్. చూడండి ఇలా ఉంటుంది. సోర్స్ ఏంటిది, స్టేజింగ్ ఏంటిది, దాని తర్వాత డెస్టినేషన్, అన్ని కూడా ప్రాపర్గా డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సేమ్ ఉంటుంది. కాపీ యాక్టివిటీ మనకి అదే సిస్టమ్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. చూడండి మనం ఏదైతే ఆప్షన్స్ ఇచ్చామో అన్నీ అయ్యే ఉంటాయి. సోర్స్ లోడ్ అవుతుందిలేండి. ఇప్పుడు టేబుల్స్ ఇచ్చాం కదా, నెక్స్ట్ ఫైల్స్ ఇద్దాం. ఓకే, 51 seconds. I don't know why it takes so much time. ఓకే, సక్సెస్ అయింది కదా, మనకి డేటా వచ్చింది అన్నది చూడండి. చూసారా, డేటా వచ్చింది. ఓకే, సో ప్రాపర్గా వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది డిలీట్ చేసి మళ్ళీ కాపీ అసిస్టెంట్ ద్వారా ఫైల్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఇందాకేంటి టేబుల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫైల్ చూద్దాం. సో మళ్ళీ వన్ లైక్ డేర్ హబ్కి వచ్చాను. సో ఇప్పుడు కూడా సోర్స్ డేటా, ఫైల్స్. సో మనకి ఇప్పుడు ఏదైతే లేక్ హౌస్ లో ఫైల్స్ ఉన్నాయో అన్ని కొడుస్తాం. ఇందాక టేబుల్స్ ఉన్నాయి కదా, సో ఈ టేబుల్ మనం తీసుకుందాం అనమాట. చూడండి, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఫైల్స్ లో ఏదో ఫైల్ లోడ్ చేద్దామండి. ఓకే, ఇక్కడ మనకి చాలా ఉన్నాయి కదా, సో వాటిలో ఏదో ఒకటి లోడ్ అవుతుంది. సో మనం ఎంటైర్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఫైల్ లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే ఎలా డిఫైన్ చేసుకోవచ్చు. బట్ చెప్తున్నాగా, ఇది జస్ట్ మనం ప్రాక్టికల్గా చేయాలంటే కాపీ యాక్టివిటీ బెస్ట్ ఆప్షన్. బట్ మీరు ఏంటంటే ఇది కవర్ చేయలేదని అంటారు కోసం చేస్తున్నమాట. ఇది మనకి రియల్ టైంలో 99% ఎవరు యూజ్ చేయరు. అంటే మీకు సింప్లిఫైడ్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదా, అంతే మించి ఏం లేదు.
Spine. Refresh. Back. Source data. సో రీఫ్రెష్ ఫెయిల్ అయిందట్టుంది, ఇంకోసారి చేద్దాం. చూసారు కదా ఫైల్స్ వచ్చిన ఒక్కోసారి అనమాట. డోంట్ వరీ అబౌట్ మార్కెటింగ్ డేటా. ఇక్కడ మనకి ఇండివిజువల్ ఫైల్ కావాలా లేదా ఫోల్డర్ కావాలా ఏదైతే తీసుకోవచ్చు. నేను ఒక ఫైల్ మాత్రమే తీసుకున్నాను. చూడండి, సో ప్రివ్యూ డేటా, ఏవిఎస్ డేటా, సో ఫైల్ ఫార్మాట్ అంటే అదే స్కాన్ చేసుకుంటుంది అనమాట. అంటే మీరు ఇచ్చిన ఫైల్ సిఎస్వి, జేసన్, పార్కెటా, ఎక్సెల్ ఏ ఫైల్ అనేది ఇమీడియట్ గా మనకి స్కాన్ చేసి ఇవన్నీ కూడా మనకి జనరేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఏమున్నాయి. సో ఏవిఎస్, జేసన్, ఓఆర్సి, పార్కెట్, ఎక్సెల్, ఎక్స్ఎంఎల్ అన్ని ఫైల్ టైప్స్ కూడా మనకైతే ఉన్నాయి. ఓకే, అండ్ కాలమ్ డీలిమిటర్ ఏంటి, రో డీలిమిటర్ ఏంటి, ఫస్ట్ హెడర్, అలానే అడ్వాన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే మనకి స్టార్ట్ టైం ఎండ్ టైం ఉంటుంది కదా, వాటి ద్వారా కూడా మనం అయితే డేటాను ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ప్రివ్యూ అన్నమాట. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్. సో ఇది కూడా మనకి సో ఫ్యాబ్రిక్ డేటా సోర్స్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ లేక్ హౌస్, డెస్టినేషన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా వేర్స్. అలానే కొత్తగా టేబుల్ క్రియేట్ చేద్దాం. సో కాలమ్ మ్యాపింగ్ అన్ని కూడా అనేది తీసుకుంటాం. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆప్షన్స్ అనేది అంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో టైం అంటే కొత్త టేబుల్ క్రియేట్ చేద్దాం. ఉందా లేదా కూడా చెక్ చేద్దాం. ఐ థింక్ ఇట్స్ నాట్ దేర్. సో మీరు చూస్తే మనకి సో టేబుల్ ఇచ్చిన, స్కీమా ఇచ్చిన, అలానే మీరు కావాలంటే మ్యాపింగ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉంటే మ్యాపింగ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. కొత్త టేబుల్ అయితే ఆటోమేటిక్ అదే క్రియేట్ చేస్తుంది. అలానే న్యూ మ్యాపింగ్ కావాలంటే ఏదైనా మ్యాపింగ్ కావాలనుకోండి, సో యాడ్ చేయొచ్చు. సో చూడండి కొత్తగా మ్యాపింగ్ వచ్చిందిగా, మనకైతే వద్దు కాబట్టి డిలీట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఎన్ని కాలమ్స్. కాకపోతే ఇది యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎక్స్పాండ్ చేసే మాట అయితే బాగుంటుంది, ఎందుకంటే చూడటానికి చాలా చిన్నగా ఉంది కదా. సో చూసారు కదా, మనకి 6 కాలమ్స్ ఉంటాయంట. ఉంటాయి. ఎంప్లాయ్ ఐడి, నేము, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, స్ట్రింగ్. ఓకే, అలానే ఇక్కడ కూడా చూడండి. సో ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. కాలమ్ మ్యాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్. అండ్ సో డేటా స్టోర్ టైప్, వర్క్ స్పేస్ కావాలి ఎక్స్టర్నల్. నెక్స్ట్ సేవ్ అవ్వాలి. సో దాట్స్ ఇట్ అన్నమాట. లోడ్ అవుతుంది, అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు కదా. సో ఇది కూడా ఎక్కువ టైం తీసుకోవాలండి, తొందరగా అనుకుంటున్నాను. ఇది వర్షన్స్ ఆబ్జెక్టే క్రియేట్ అవ్వాలి. ఒక్కోసారి 1 minute కన్నా ఎక్కువ తీసుకోవచ్చు నేను. ఓకే, సక్సెస్ అయింది కదా. ఓకే, సో డేటా లోడ్ అనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే సో కాపీ అసిస్టెంట్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం యాక్టివిటీస్కి వెళ్తాయి. ఈ రెండు డిస్కస్ చేసినాం. అండ్ సో డేటా ఫ్లో కూడా నెక్స్ట్ ఉంటుంది. ఈ రెండు అయిపోయినాయి. అండ్ కంట్రోల్ ఫ్లో మొత్తం డిస్కస్ చేసినాం. ఇఫ్ స్విచ్, ఫిల్టర్, వెయిట్, ఫర్ ఈచ్, అంటిల్, సెట్, అపెండ్, ఫెయిల్. అండ్ ఇది కూడా అండ్ సెమాంటిక్ మోడ్ నెక్స్ట్ ఉంటుంది. అండ్ ఈ రెండు స్పార్క్, స్క్రిప్ట్, స్టోర్. ఓకే, సో కేపీఎల్ నోట్బుక్స్ అనేది
నోట్బుక్స్ చెప్పిన తర్వాత అలానే కేకులు, ఎందుకంటే నోట్బుక్స్ లో మనం కోడ్ రాసాం అనుకోండి అది మనకు అర్థం కాదు, ఎందుకంటే మనం దాని గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి. అండ్ ఈ రెండు కూడా ఏపీ కాల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్స్, సెమాంటిక్ మోడల్ రిఫ్రెష్, వెబ్ హుక్, వెబ్ అండ్ నోట్బుక్స్, కేక్యూలు, స్పార్క్ జాబ్ డెఫినేషన్స్, ఇవన్నీ కూడా మనం అయితే గోయింగ్ ఫార్వర్డ్ కవర్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటి, సో రన్ హిస్టరీ అలానే జేసన్ ఫైల్స్ ని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటని, ఎందుకంటే సో జేసన్ ఫైల్స్ అజూర్ డేటా ఫ్యాక్టరీకి ఇక్కడికి మనకి కొంచెం తేడా ఉంటుంది అనమాట, అంటే వే ఆఫ్ డూయింగ్ అదేంటి అనేది నేనైతే మీకు డీటెయిల్గా చెప్తాను, ట్రై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ.